ఏపీలో అంగన్వాడీల నిరసన ఇంకా కొనసాగుతుంది. వారి డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఆందోళన ఉధృతం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అంగన్వాడీలు పిలుపునిచ్చారు. ఇక దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా అంగన్వాడీలను అరెస్టు చేస్తున్నారు. ఇక మడకశిర పట్టణం నుంచి పుట్టపర్తికి బయలుదేరిన అంగన్వాడీలతో పాటు జిల్లా కార్యదర్శి శ్రీదేవిని పోలీసులు అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ దగ్గరికి బయలుదేరితే అరెస్టులా అంటూ తేదీ జిల్లా కలెక్టర్ గారికి వినయంగా విధేతంగా మనం మా సమస్యలు 12వ తేదీ నుంచి సమ్మెలో ఉన్నాం సార్. మేము ఏదైతే సమ్మె చేస్తున్నామో అందుకు అన్ని చోట్ల మండలాల వారీగా డివిజన్ల వారీగా అన్ని చోట్ల జరిగాయి. రేపు కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇస్తే సీఎం గారి దృష్టికి వెళ్తుందని ఒకే ఒక కారణంతో సత్యసాయి జిల్లాకు బయలుదేరినాము. ఈ రోజు నేను అనంతపురం బస్సు ఎక్కి పెనుగొండ టికెట్ తీసుకున్నాను. నన్ను చీప్లేటి చౌటుపల్లి అవుతూనే దింపేస్తున్నారు. ప్యాసింజర్లు అందరూ నన్ను అంటున్నారు, ఏమ్మా మీ నుంచి మేమందరూ ఆపాలని. తీసుకొని వచ్చే వాళ్ళు ఎస్ఐసార్ నోటీస్ అక్కడికే తీసుకురావాలి, లేదా ఇంటి దగ్గర అయినా ఇవ్వాలి. అలా కాకోకుండా నన్ను అక్కడ దింపి మళ్ళీ మహిళా పోలీసుతో నోటీసులు తెప్పించి అక్కడి నుంచి మళ్ళీ జీప్లో పిలుచుకొని రావడం జరిగింది. మేమేం తప్పు చేస్తున్నామని ఈరోజు మమ్మల్ని స్టేషన్కి తీసుకురావాల్సి వచ్చిందో పోలీసులు అదొకసారి చెప్పాలని మనం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను మా హక్కుల కోసం ఈ రోజు మేము రోడ్లు ఎక్కుతున్నాం. 22వ రోజు ఈ రోజు సమ్మె కొనసాగుతోంది. మేము న్యాయబద్ధమైన డిమాండ్